హాయ్ అండి. మనం ఇక్కడ టాప్ కట్స్ కుర్తీ కటింగ్ నేర్చుకుందాం. క్లాత్ వచ్చేసి 4 ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసి పెట్టానండి. లెంగ్త్ వచ్చేసి షార్ట్ కుర్తీ 32 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. దానికి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్ మార్జిన్ పెట్టుకుందాం. అప్పర్ చెస్ట్ వచ్చేసి ఫుల్ రౌండ్ 40 అండి నాది. మనము 2 పార్ట్స్ మీద కదండి మెజర్ చేసుకుంటాం టాప్. సో వన్ సైడ్ 20 వస్తుంది. వేస్ట్ అది 35 వస్తుంది. 17.5 వస్తుంది. మనం ఫోల్డింగ్లో దాంట్లో మనం హాఫ్ తీసుకుంటాం, మళ్ళీ 4 ఫోల్డ్ తీసుకుంటాం కాబట్టి. హిప్ వచ్చేసి 44 అండి. అంటే మనకు ఫుల్ రౌండ్ నేను రాస్తున్నాను, అందులో హాఫ్ వచ్చేసి 22. ఆర్మ్ వచ్చేసి వేస్ట్ వచ్చేసి నేను 36 తీసుకుంటున్నాను, 18 వస్తుంది. ఆర్మ్ వచ్చేసి 9 ఇంచెస్ అండి, అంటే ఫుల్ రౌండ్ 18 ఇంచెస్. అది మనకి ఇప్పుడు తీసుకునే మెజర్మెంట్స్. ఇప్పుడు మార్క్ చేసుకోవడం ఎలా అనేది నేను చూపిస్తున్నాను మీకు ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి మనం లెంగ్త్ 32 ఇంచెస్ లెంగ్త్కి ఒక 1.5 ఇంచ్ స్టిచ్ మార్జిన్ తోటి ఉండేటట్టు చూసుకొని 33.5 ఇంచ్ లెంగ్త్ది తీసుకున్నాం 4 ఫోల్డ్ మీద క్లాత్. దాని మీద మనకి నెక్ అండ్ షోల్డర్ కలిపి టోటల్ షోల్డర్ వచ్చేసి 6.5 తీసుకుంటామండి. దాంట్లో నెక్కి వచ్చేసి 2.5, షోల్డర్ పట్టీకి వచ్చేసి 4 ఇంచెస్. మనం అలా ఏదైతే టోటల్ 6.5 తీసుకున్నామో అదే 6.5 షోల్డర్ లైన్ అని, షోల్డర్ లైన్ అంటే ఆర్మ్ హోల్ లైన్ కోసం తీసుకుంటాం మనం. ఆర్మ్ హోల్కి లైన్ అంటాం దాన్ని. అక్కడ మనము 6.5 నుంచి లైన్ స్ట్రైట్ అండ్ ఒక స్క్వేర్ బాక్స్ లాగా బాక్స్ క్లోజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం అప్పర్ చెస్ట్ అనేది ఈ బాక్స్ క్లోజ్ చేసుకున్న దాని మీద అప్పర్ చెస్ట్ వాల్యూ మనం మార్క్ చేసుకుంటే మనకి ఆర్మ్ హోల్ అనేది రావాలండి. ఆర్మ్ హోల్ అనేది మనం ఎక్కడ మార్క్ చేయము, మెజర్ చేయము, మనం తీసుకునే అప్పర్ చెస్ట్ అండ్ షోల్డర్ని బట్టి రావాలి. అప్పర్ చెస్ట్ వచ్చేసి మనకి 20లో 10 ఇంచెస్తో మార్క్ చేశాను అండ్ 2 ఇంచెస్ ఖర్చు దాంతో మార్క్ చేసి ఇక్కడ నేను ఆర్మ్ హోల్ స్కేల్తో ఆర్మ్ హోల్ గీసాను చూడండి. ఆర్మ్ హోల్ గీస్తే మనకి మనం అనుకున్న 9 ఇంచెస్ అనేది ఆర్మ్ హోల్ వచ్చిందండి. రాకపోతే అక్కడ అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి అనేది మీకు లాస్ట్ టైం చూపించాను. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్ అండి. నెక్ నేను బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ 7.5 ఇంచెస్తో రౌండ్ నెక్ పెట్టుకుంటున్నాను. సో మనకి పైన 2.5 ఇంచెస్ నెక్ కటింగ్ కోసం తీసుకున్నాం. ఇక్కడ కొంచెం ఎక్కువ 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే నీట్గా రౌండ్ వస్తుంది. 2.75, 3 వరకు తీసుకున్న ఇష్యూ లేదండి. తీసుకొని కొంచెం మనం ఇది కూడా బాక్స్ క్లోజ్ చేసుకొని కార్నర్లో ఒక 1/2 ఇంచ్ తోటి రౌండ్ గీసేసుకుంటే రౌండ్ నెక్ అయిపోతుంది. గీసుకోకుండా అలానే కట్ చేసుకుంటే స్క్వేర్ నెక్ వస్తుంది. కార్నర్లో ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వేస్ట్ అండ్ హిప్ ఎక్కడ తీసుకోవాలి, కర్వ్ ఎక్కడ తీసుకోవాలి అంటే మన బస్ట్ పాయింట్ నుంచి కిందకి 13 ఇంచెస్ దగ్గర వేస్ట్ను, 20 ఇంచెస్ దగ్గర కట్స్ హిప్ తీసుకుంటానండి. ఆ 13 ఇంచెస్ దగ్గర వేస్ట్ వచ్చేసి మనకి 38 అంటే 36 అంటే 18లో హాఫ్ 9 ఇంచెస్ అండ్ 2 ఇంచెస్ ఖర్చు. మనం ఖర్చు అనేది స్టార్టింగ్లో ఎక్స్ట్రా అనేది స్టార్టింగ్లో ఎక్కడ స్టార్ట్ చేసాం అంతే తీసుకోవాలండి, అన్ని ఎండింగ్ హ్యాండ్స్ వరకును. ఇక్కడ హిప్ వచ్చేసి 44 అంటే 22లో హాఫ్ 11 అండి. 11 అండ్ 2 ఇంచెస్ ఖర్చు. మనకి హిప్ దగ్గర ఏది వచ్చిందో అదే కిందని ఎండింగ్లో పెట్టేసుకొని మనం స్ట్రైట్ కట్స్ కుడతాం కాబట్టి ఇది స్ట్రైట్ కట్ కుర్తీ కాబట్టి అవే మెజర్మెంట్స్ తీసుకొని స్ట్రైట్గా గీసేసుకుంటాం. ఇదిగోండి లోపల మనం ఒరిజినల్గా తీసుకునే మెజర్మెంట్స్తో గీసింది వచ్చేసి మనకి స్టిచ్ మార్జిను, ఎక్స్ట్రాతో గీసింది వచ్చేసి ఖర్చు 2 ఇంచెస్ ఖర్చు. ఇక్కడ వచ్చేసి కింద మనం స్ట్రైట్గా హిప్ దగ్గర ఏదైతే తీసుకున్నా అదే మెజర్మెంట్తో కింద వరకు మనం ఎంత లెంగ్త్ తీసుకుంటే అంత లెంగ్త్కి స్ట్రైట్గా గీసేసుకుంటామండి. అయితే ఇక్కడ మనం 2 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాం కదండి. 2 ఇంచెస్ ఖర్చు అనేది మనకు చాలా ఎక్కువ అయిపోతుంది కట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి. కట్స్కి 2 ఇంచెస్ అవసరం లేదు. మనం కట్స్ అనేది ఫోల్డింగ్ చూస్తే మనకి 1/2 ఇంచే ఉంటుంది. సో ఇక్కడ ఎలా మిగతా అంతా మనం 2 ఇంచెస్తో తీసుకుంటాం, మనం ఎప్పుడైనా లావ్ అయితే లూజ్ చేసుకోవడానికి అని. బట్ కట్స్కి 1 ఇంచ్ చాలు కాబట్టి ఇక్కడ చూడండి నేను కట్స్కి 1 ఇంచ్కి ఎలా తగ్గిస్తున్నాను. పైనుంచి చిన్న క్రాస్ 1 ఇంచ్కి మార్క్ చేసేసుకొని ఆ 1 ఇంచ్ దగ్గర స్ట్రైట్ లైన్ గీసేసుకుంటున్నానండి. అక్కడ మనకు అది
సరిపోతుంది. ఆ 1 ఇంచ్కి మనం కట్ చేసుకుంటే 1 ఇంచ్ ఫోల్డింగ్కి, ఎందుకంటే కట్స్ దగ్గర మనకి ఖర్చు అనేది రాదు. మనం ఫ్యూచర్లో ఇప్పుకోవడానికి అనేది ఉండదండి. ఎంతసేపు మనకి హిప్ వరకు మనం కుట్టుకునే ఎక్స్ట్రా 2 ఇంచెస్దే ఉంటుంది. ఇది మీరు ఆల్రెడీ స్టిచ్చింగ్ చేయించుకునే డ్రెస్సెస్ లేదా రెడీమేడ్ డ్రెస్సెస్ చూస్తే కూడా మనం ఎప్పుడైనా సరే లూజు టైట్ అనేది కట్స్ వరకే చేయగలం, కానీ కట్స్లోని అడ్జస్ట్మెంట్ అనేది తక్కువ. ఇది మనం అక్కడ 2 ఇంచెస్ కాకుండా 1 ఇంచ్ కోసం తగ్గించిన క్రాస్ అండి. ఇంకా నేను కట్ చేసేస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చి డాట్ మార్క్ చేశాను కదా, అక్కడ వచ్చేసి మనకి రఫ్ వస్తుంది. మనకి ఖర్చులో ఎన్ని కుట్లు వచ్చినా కూడా రఫ్ అనేది అన్ని కుట్లు కలిపి ఈ హిప్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒకటే పాయింట్ దగ్గరికి రావాలి. ఇక్కడ నేను చూడండి వీల్ మార్కర్ని కూడా యూజ్ చేసి చూపిస్తున్నాను. వీల్ మార్కర్తో మనం గట్టిగా గీసుకుంటే మనకి కింద 4 లేయర్స్ మీద కూడా మనం ఎక్కడ స్టిచ్ చేయాలి అనేది మార్క్ పడుతుందండి. నేను ఇక్కడ ప్రతి ఎక్విప్మెంట్ మీకు యూజ్ చేసే చూపిస్తున్నానండి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకా మనం మార్క్ చేసుకున్న లైన్స్ నుంచి కట్ చేసేస్తున్నానండి డ్రెస్ని. నెక్ బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ పెట్టాను కాబట్టి 4 లేయర్స్ కలిపి కట్ చేసేసాను. ఇన్ కేస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనం డిఫరెంట్ పెట్టుకుంటే నెక్ కట్ చేయకుండా సెపరేట్ చేసాక కట్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ చూడండి, క్రాస్ కట్ చేసి కిందకు వచ్చేసరికి కట్స్ దగ్గరికి వచ్చేసరికి 1 ఇంచే ఉంచి 1 ఇంచ్కి కట్ చేశానండి. ఇక్కడ ఒక డాట్ పెట్టుకుంటే ఆ 4 అక్కడ మనకి స్టిచ్ అని మనకు తెలియడం కోసం పెట్టుకున్నామండి. ఇక్కడ చూడండి, వీల్ మార్కర్తో మార్క్ చేశాను కదా, లైన్స్ పడతాయి మనకి వీల్ కింద లైన్స్కి. పైన ఒక్క దగ్గరే మనకి లైన్ మార్కర్తో కనిపిస్తుంది కదా, కింద లేయర్స్కి లైన్గా మనకు చిన్న చిన్న చుక్కల్లా కనిపిస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మనకి అది కరెక్ట్గా పడట్లేదు అనుకుంటే ఫస్ట్ టైం గీసుకున్నప్పుడే మళ్ళీ మార్కర్ పెట్టి అన్ని లైన్స్కి ఒకసారి మార్క్ చేసేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇంకా ఇక్కడ హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ వచ్చేసి ఆల్రెడీ మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇక్కడ 6.5 లెంగ్త్తో 4 ఫోల్డ్ మీద హ్యాండ్స్ తీసుకున్నాము. దాంట్లో వచ్చేసి హైట్ నుంచి మన ఆర్మ్ హోల్ రౌండ్ ఎక్కడికి రావాలి అనే దానికి 3.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను 9 ఇంచెస్ తీసుకున్నాను కదండి, 9 ఇంచెస్కి అంటే 18 ఇంచెస్ టోటల్ వస్తుంది. సో 3.5 అంటే రౌండ్ నీట్గా వస్తుందండి. 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మన హైట్ ఎంత తీసుకున్నాం అక్కడ పైనుంచి 3.5 ఇంచెస్ దాని మీదకి ఆర్మ్ హోల్ అనేది మార్క్ చేసుకోవాలి. మనం ఏ లైన్ మీద 3.5 లైన్ ఎక్కడ తీసుకున్నామో అక్కడి నుంచి తీసుకోవాలండి. ఇప్పుడు మనం చిన్న హ్యాండ్ పెట్టుకున్న ఒకసారి 4 ఇంచెస్ 4.5 ఇంచెస్ పెట్టుకునేటప్పుడు 3.5 అంటే మనకి స్లీవ్లెస్ లాగా అయిపోతుంది కదా ఆర్మ్ హోల్లో. అప్పుడు మనం 2 ఇంచెస్ పెట్టుకున్నా కూడా ఎక్కడ పెట్టుకున్నా మన అప్పర్ లైన్ నుంచి మన ఆర్మ్ హోల్కి క్రాస్గా పెట్టి మార్క్ చేసుకుంటే మనకు ఆర్మ్ హోల్ అనేది సరిపోతుందండి. ఇక్కడ 9 ఇంచెస్కి మార్క్ చేశాను, 2 ఇంచెస్కి ఖర్చు. నేను ఫస్ట్ ఫ్రీ హ్యాండ్తో గీసి చూపిస్తున్నాను చూడండి మీకు. అండ్ ఇక్కడ కింద వచ్చేసి హ్యాండ్ రౌండ్ అండి. 14 ఇంచెస్ నా హ్యాండ్ రౌండ్, 7 ఇంచెస్ అండ్ 2 ఇంచెస్ ఖర్చు పెట్టి కింద రౌండ్కి మార్క్ చేసేసాను. మార్క్ చేసేసి ఒరిజినల్కి మన స్టిచ్ మార్జిన్, కటింగ్ బాడీతో ఏ 2 ఇంచెస్తో స్టార్ట్ చేసామో అదే 2 ఇంచెస్తో ఎండ్ చేయాలండి హ్యాండ్స్ కూడా. ఇక్కడ చూడండి, నేను ఫ్రీ హ్యాండ్ తోటి హ్యాండ్ నేను షేప్ గీసాను. ఇంకా మీకు స్కేల్స్ ఇచ్చాను కదండి, ఎల్లో స్కేల్స్ ఉంటున్నాయి ఇప్పుడు ఆర్మ్ హ్యాండ్ గీసుకునేవి. ఆ స్కేల్ తోటి మనం వచ్చేసి ఇలా పెట్టేసుకుంటే యారోస్ ఉంటాయి. యారో మన వైపేది కార్నర్ వైపేది అనేది 2 యారోస్ ఉంటాయి. ఆ యారోస్ని పెట్టేసుకొని మనం గీసేసుకోవచ్చు, ఈజీగా హ్యాండ్ గీసుకోవచ్చు. ఇన్ కేస్ ఇక్కడ కొంతమంది డౌట్ ఏంటంటే, నాకు కరెక్ట్గా స్కేల్ మొత్తం వచ్చింది, కొంతమందికి హ్యాండ్ ఆర్మ్ హోల్ 7.5 వస్తుంది, ఇంకా తక్కువ వస్తుంది, 7 వస్తుంది, 8 వస్తుంది. అంటే మీరు నేను చూపిస్తున్నట్టు ఇవ్వండి, స్కేల్లో ఒక 1/2 ఇంచు బయటకు వదిలేసుకుంటే మన వైపు ఉండేది మనం పెట్టుకునే ఆర్మ్ హోల్ పాయింట్ నుంచి ఆ షేప్ అనేది మీకు నీట్గా అలా వచ్చేస్తుందండి. ఆ ఖర్చుకి మనం కనెక్ట్ చేసేసుకొని ఇగో నేను ఇప్పుడు కట్ చేసేస్తున్నాను హ్యాండ్ని. చూడండి, స్కేల్తో మనం గీసుకున్న లైన్ మీద నీట్గా కట్ చేసేసుకుంటే హ్యాండ్ షేప్ అనేది వచ్చేస్తుంది మనకి. హ్యాండ్ షేప్ వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్కి మనం సెంటర్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో లోతులు తీస్తామండి. హ్యాండ్స్కి బాడీకి తీయాలి, హ్యాండ్స్కి తీయాలి జనరల్గా.
ఆ లోతులు తీయడం అనేది ఎలా తీస్తాం అనేది చూపిస్తున్నాను. ఎప్పుడైనా రెండు హ్యాండ్స్ ఒకటేసారి లోతులు తీసుకోవాలి అనుకునేటప్పుడు ఐదర్ ఉల్టాలు 2 లోపలికి ఆర్ సీదాలు 2 లోపలికి ఎదురెదురుగా ఉండేటట్టు ఉండాలండి. ఎందుకంటే అప్పుడే మనం ఓపెన్ చేసి 2 హ్యాండ్స్కి 2 వైపులా వేసేటప్పుడు ఆ 2 మనం కట్ చేసేది ఏదైతే ఉందో, లోతులు కట్ చేసేది ఏదైతే ఉందో అది 2 హ్యాండ్స్కి వస్తుంది. లేదంటే 2 సేమ్ వైపు పెట్టామంటే ఒకటే హ్యాండ్కి వస్తాయి. అండ్ ఇక్కడ నేను వచ్చేసి లోతులు కట్ చేయడానికి చిన్న టిప్ చెప్తున్నాను చూడండి. మనం ఎంత ఖర్చు పెట్టుకున్నా కూడా మీరు ఒక 1 ఇంచ్ బ్యాక్కి పై లేయర్ని 1 ఇంచ్ బ్యాక్కి ఫోల్డ్ చేస్తే కింద లేయర్కి మనకి ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ చాలండి. కింద లేయర్కి కొంచెం ఆ గ్యాప్ అనేది వచ్చింది చూడండి, ఒక 1/2 ఇంచ్ తోటి అది కట్ చేసేస్తే కింద లేయర్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తుందండి. ఇది ఈజీ టెక్నిక్ అండి మనకి లోతులు కట్ చేయడానికి. అదిగోండి ఆ పీస్ తీసేసిన తర్వాత అక్కడ